ఆ రోజు ఏదైతే ఎల్లో మీడియా పేపర్లోని టీవీల్లోని లేకపోతే ఆ నాయకులు నోటి వెంట ప్రచారం వాటినేటిని కూడా ఈ రోజు వరకు కూడా వారు ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలకు ఆ రోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ ని అమ్మేశారని లేదా ఇంకో కాలేజీని ఆంధ్ర యూనివర్సిటీ ప్రజల్ని అవన్నీ కూడా అవాస్తవాలుగా నిరూపించలే వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల్ని విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరు అక్కడ అదే విధంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అది ఒక హైపర్ మార్కెట్. లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. ఒక హైపర్ మార్కెట్ కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో ఈరోజు 90 అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్ గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలంటే రాసిచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒక మీటింగ్ లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలని, కానీ ఖజానా ఖాళీ. అంటే ఖజానా ఖాళీ అవటానికి లేకపోతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు లూలుకు సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు. అది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకోండి, మీరు సంపద సృష్టి ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు కమర్షియల్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించారు. సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే 40 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయి. ఈ రోజు బీచ్ రోడ్ లో మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేసి ఆ యాజమాన్యం ఈ రోజు బీచ్ రోడ్ లో ప్రాజెక్ట్ ఎండాడి దగ్గర సుమారు బహిరంగ మార్కెట్ లో స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో, ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కోస్ట్ ఏరియాలో బీచ్ ఫ్రంట్స్ లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్ లో అత్యంత ఖరీదైన అద్భుతమైన సీ ఫ్రంట్ ఉంది. మీరు ఏది రకంగా చూసుకున్న సుమారు 40 లక్షల పైన తక్కువలో తక్కువ 13,000 నుంచి 14,000 అంటే సుమారు ఆ ప్రాజెక్ట్ వాల్యూ 5,200 కోట్లు. ఒక 1,000-1,200 కోట్లు ఇంకా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసి ది బెస్ట్ ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్టులు అంటే సుమారు చూసుకున్న 4,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగల ప్రాపర్టీని మీరు రూపాయిన్నరకి 2 రూపాయలకో లూలు మాల్కి భూమి కేటాయించి అనేది ఈ రోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అది మళ్ళీ ఇంకొకటి ఈ రోజు ఎండాడ ఆ గీతం కాలేజు ఆ పనోరామా హిల్స్ ఎక్కడ చూసినా ఈరోజు గజం 70,000-80,000 రూపాయలు. అంటే ఆ రకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా సరే తక్కువలో తక్కువ 30 కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ వేసుకున్నా. అలాంటి చోట ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆ సంస్థ డెవలప్ చేస్తున్న తర్వాత ఐటీ స్పేస్ డెవలప్ చేస్తారంట. ఐటీ స్పేస్ ని వేరే ఐటీ కంపెనీలకు ఆ సంస్థ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే గతంలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ వాళ్ళు ఐటీ కంపెనీలు ఐటీ స్పేస్ ని డెవలప్ చేసి బిజినెస్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన 30 ఎకరాల్లోనే కొంత వాళ్ళు అమ్ముకుని ఐటీ కంపెనీలకి బహిరంగ మార్కెట్లో 30 కోట్ల రూపాయలు ఎకరం ఉన్న భూమిని 1,50,00,000 దారదత్తం చేసి అంటే మరి ఏంటి అంటే విశాఖపట్నంలో భవిష్యత్తులో ప్రాజెక్టులు పనికొచ్చే భూమి లేకుండా చేయాలని మీ ఉద్దేశమా? అంతకుముందు అదే విధంగా ఉర్సా కంపెనీకి సంబంధించి అదే ఉర్సా కంపెనీకి ఏ రేటుకి ఇచ్చారో మనకు తెలుసు. పక్కనే ఈ రీసెంట్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు చేశారు. ఆ భూ కేటాయింపు సపోజ్ ఎగ్జాంపుల్ కి సత్వా డెవలపర్స్ కి 15,000 కోట్లు పెట్టుబడి పెడతారు, 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కి ఒప్పందం ఉంటుంది కదా, బహిర్గతం చేయాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి ఎంత పెడతారు, ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు?
ఆ సెక్టార్ ఐటీ సెక్టార్లో తీసుకొస్తారా, సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ లేకపోతే అపార్ట్మెంట్లు అమ్ముకుని అపార్ట్మెంట్కి వచ్చి వాచ్మెన్ ఉద్యోగస్తుల కింద చూపించి అది కూడా కాల్కులేట్ చేస్తారా? ఈ వ్యవహారాలు చూస్తుంటే సత్వా కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, పూణేలో కానీ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఎక్కడైనా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఈ దేశంలో ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఈ నగరాల్లో ఈ గ్రూప్ చేస్తున్న బిజినెస్ ఇంత కారు చౌకగా సంబంధించి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఏ ప్రజల ఆస్తిని ఈ కంపెనీలకి ప్యూర్లీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టి ఆ స్పేస్ ని లీజుకి ఇచ్చుకుంటారు. వాళ్ళ ఐటీ కంపెనీ కాదు. అదేవిధంగా విజయవాడలో ఆ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన వల్లనే ఈరోజు ప్రజాస్వామ్యంతో భారతదేశం ఈరోజు విరజల్లుతా ఉంది. ప్రపంచ దేశాలు ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలు గతంలో 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంబేద్కర్ గారి స్మృతివనం కడతామని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలని ఆ మహనీయుడికి చిహ్నంగా ఒక అద్భుతమైన స్టాట్యూని, దానిపైన వేలాది కోట్ల రూపాయల భూమిని అంబేద్కర్ గారి స్మృతివనానికి చేయడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నడిబొట్టిన, ఎందుకంటే నేను ఎక్కడ ఫోటో చూసాం, ఆ లూలు మాల్ అధినేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని 2 చేతులు పట్టు అంటే ఏంటి మీ సాన్నిహిత్యం? అరే పెట్టుబడులు తీసుకొస్తే చాలా సంతోషం. అవేయో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అపారమైన వనరులు. విశాఖపట్నం ఒక ప్రపంచ నగరంగా, ఒక అంతర్జాతీయ నగరం. ఈ నగరం మీద, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద, మీరు అమరావతి ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ కూడా మా డిమాండ్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూములు ఏదైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలన్నింటికి ఇచ్చారో, ముఖ్యంగా లూలు మాల్కి సంబంధించి జరిగిన ప్రభుత్వానికి లూలు మాల్కి జరిగిన ఒప్పందాన్ని సత్వా గ్రూప్, ఈ కపిల్ గ్రూప్ కానీ ఏఎస్ఎన్ఆర్ సంబంధించిన గ్రూపులు, వర్ష కంపెనీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంఓయూలు ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ప్రతి అగ్రిమెంట్లోనే ఉంటుంది. మెమోరాండం అండర్స్టాండింగ్ లో రాసుకుంటారు. షరతులన్నీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా లూలు మాల్ ఒప్పందం మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒప్పందాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం మరొక్కసారి పునఃసమీక్షించుకుని ఈ లూలు ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని 5,000 రూపాయలు ఆదాయం వస్తుంది, 5,000 కోట్ల రూపాయలు రిటర్న్స్ వస్తుంది. 1000 కోట్లు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసినా 1000 కోట్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. 4,000 కోట్ల రూపాయలు సంపద ఈరోజు మీరు లూలు మాల్ కట్టు. ఇందులో కిట్ ప్రోకో ఉంది, లేకపోతే లూలు మాల్ హైపర్ మార్కెట్. మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 ఎకరాల్లో ఇనాబిట్ మాల్ తీసుకొచ్చాం రహేజా గ్రూప్. అది పోర్ట్లాండ్ కూడా 133 కోట్లు సింగిల్ పేమెంట్, అడ్వాన్స్డ్ లీజ్ పేమెంట్ పే చేసి ఇనాబిట్ మాల్ తీసుకొని శంకుస్థాపన చేశాం. 2023 ఆగస్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో. అంటే ఎందుకనో తెలీదు, తప్పకుండా ఈ సందర్భంగా నేను అడిగేది ఏంటంటే, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కూటమి ఎందుకని వాళ్ళకి తెలిసి కూడా ఎందుకని నోరు వెప్పట్లేదు, ఈ ప్రాంతాన్ని జరుగుతుందని ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తుంటే, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు దాన్ని సమర్థించడాన్ని నిజంగా ఈరోజు చాలా ఆశ్చర్యకరం. పోగా ఆ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని మంచి పాయింట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా, 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇచ్చారా నిరుద్యోగ భృతి? 14 నెలలు అయింది. నిరుద్యోగ భృతి ఇచ్చారా? కొన్ని 14 నెలలు అయింది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా ఈ 14 నెలల కాలం మీరు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు రిలీజ్ చేయండి. ఎక్కడ ఏ సంస్థలు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు ప్రకటించండి. మీరు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పాపం ఏదో ఊళ్ళో ఉండి 5,000 రూపాయలకి వాలంటీర్ అంటే, వాలంటీర్లు 2,65,000 మంది వాలంటీర్లు ఉంటే
వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు ఆ రోజు ఛాలెంజ్లు చేసి అరిసి 14 నెలలు అయింది. ఈ రోజు సరే మీరు అన్నారు కదా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు 4,000 ఉద్యోగాలు. ఈ రోజు మీరు పెట్టుబడులు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది, అది ఎవరి టైంలో జరిగింది ఒప్పందం? గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనే ఒప్పందం విశాఖపట్నం మీరు చెప్పుకుంటున్నారు కదా పూడిమడగతే 1,00,000 కోట్లు పెట్టుబడి అని, ఆ ఎవరి టైంలో జరిగింది ఆ ఒప్పందం? ఈ రోజు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులన్నీ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాలు మా ఆవేదన. ఇప్పుడు మా ఆవేదన కాదు, విశాఖపట్నం ప్రాంతంలో బెటర్ ఫర్ విశాఖపట్నం ఫోరం కు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కేటాయింపులు ఆ భూములన్నిటిపైన కూడా మీరు ఆ ఒప్పందాలు అవును 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది, మానవాళి మొత్తం కూడా ఆందోళనకారి పరిస్థితి. ఆ 2 సంవత్సరాల టైంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు సరే మాకున్నది 3 సంవత్సరాలు అభివృద్ధి చేయడానికి కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ పెట్టుబడులు తీసుకురావడానికి ఆ 3 సంవత్సరాల కాలంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో రివర్స్ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఉంది, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి. అది ఎవరాయంలో స్టార్ట్ చేసిన శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు. మీరైతే పెట్టుబడులు తీసుకురావాలి, సంపద సృష్టించాలంటే 5 సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనో 6 నెలల్లోనో తీసుకొచ్చి ఏదో శివాజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారి లాగా గ్రాఫిక్స్ చేసి అమరావతి రాజమౌళి బాహుబలి సినిమా లాగా ఇప్పుడు మళ్ళీ సింగపూర్ వెళ్ళారు, మళ్ళీ ఇంకో డిజైన్ సంబంధించి నా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నార్త్ నియోజకవర్గంలో 3 పార్కులు ఇదే విధంగా ఆక్రమణకు గురైతే నార్త్ నియోజకవర్గంలో కమిషనర్ సృజన్ గారు ఉన్నప్పుడు ఆవిడకి ఇన్ఫార్మ్ చేసి ఆ పార్కుల్ని మళ్ళీ జీవీఎంసీ మాయాంలో అసలు పార్కులు అన్యాక్రాంతం అయిపోయింది మొదలుపెట్టింది ప్రభుత్వానికి అప్పచెప్పడం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఒక పార్కుకి సంబంధించి ఒక ఓపెన్ స్పేస్ సంబంధించి బ్యాంకులోనున్న ఒక 6 to 7 లింక్ డాక్యుమెంట్స్, అందులో మా పార్టీకి సంబంధించిన నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దాన్ని కూడా మేము ఎక్కడ కూడా చేయకుండా జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో విశాఖపట్నంలో 2020లో కమిషనర్ గారికి మొదట లెటర్ రాసింది. వాటిని అన్నింటినీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మొట్టమొదట లెటర్ రాసింది స్వయంగా నేనే రాశాను. కావాలంటే రేపు ఎల్లుండి ఆ కాపీ కూడా చేసిన తర్వాత ఓన్లీ సీతమ్మదారి నుంచి మాధవదారి అప్పుడు ఆవిడని అడిగినా కూడా చెప్తారు. సార్ కాంగ్రెస్ పార్టీలు మీరు ఆరోపణలు చేశారు, ఒక్కటి నిరూపించండి, 14 నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడంగా మేము ఎవరికన్నా అన్యాక్రాంతం చేసి కదా. ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని, ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో నిజంగా ఎవరన్నా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించాలి ఇక్కడ సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితులు లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలకి, బినామీ సంస్థలకి మనందరం కూడా ఈ భూమి కేటాయింపుల్ని నిలుపుదల, నిజమైన పెట్టుబడిదారులకు భూ కేటాయింపులు జరిగే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరినీ కూడా డిమాండ్ చేస్తారు. ఎన్సీసీకి సంబంధించి అది ప్రైవేట్ ల్యాండ్. 2007లోనో 8లోనో ఎన్సీసీ కేటాయింపు జరిగింది, ఇప్పుడు కాదు. వైసీపీ గవర్నమెంట్లో మీడియాలో ఆ భూములు 2007లోనో 8లోనో అప్పట్లో ఆక్షన్ నుంచి అది ఎప్పుడో అలాట్ చేసిన ల్యాండ్ ఈ రోజు అలాట్ చేసి అది 2 ప్రైవేట్ సంస్థల మంది ప్రభుత్వానికి కూడా ఎప్పుడో అలాట్ చేసింది ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వెంచర్కి మన దాన్ని మేమేం విమర్శించట్లేదు కదా, మేము స్వాగతించాం. ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా యూనిటీ మాల్ కూడా ఒప్పందం చేసింది. రామారెడ్డి స్టూడియో దగ్గర యూనిటీ మాల్ అని ఏదో నిర్మాణం జరుగుతుంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా అది కూడా విశాఖపట్నానికి